హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సాధారణంగా హాలీవుడ్లో హిట్ సినిమాలు వందల మిలియన్ల డాలర్ల బడ్జెట్తో తెరకెక్కుతాయి. కానీ అబ్సెషన్ అనే సినిమా మాత్రం ఆ ట్రెండ్కు పూర్తిగా విభిన్నమని చెప్పుకోవాలి. సుమారు $1,00,000 బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా విడుదలైన కొద్ది వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా $234 మిలియన్ పైగా వసూలు సాధించింది. భారత కరెన్సీలో ఇది 2,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంత తక్కువ పెట్టుబడితో రూపొందిన సినిమా ఇంతటి స్థాయిలో లాభాలు ఆర్జించడం హాలీవుడ్ చరిత్రలోనే అరుదైన విషయంగా ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫోకస్ ఫీచర్స్ విడుదల చేసిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇంతకీ ఈ సినిమా కథేంటి అన్న విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా కథ మొత్తం ఒక సాధారణ ప్రేమ కథతో మొదలవుతుంది. మ్యూజిక్ షాప్లో పనిచేసే యువకుడు బేర్ తన స్నేహితురాలు నిక్కీని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే తన ప్రేమను వ్యక్తపరచడానికి ధైర్యం చేయలేడు. ఈ సమయంలో అతడి చేతికి ఒక విచిత్రమైన అతీంద్రియ వస్తువు దొరుకుతుంది. కానీ దాని ద్వారా తాను ప్రేమించే అమ్మాయి తనను ప్రేమించాలని కోరుకుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ కోరిక నిజమవుతుంది. కానీ ఆ ప్రేమ సాధారణ ప్రేమగా కాకుండా మితిమీరిన ఆకర్షణగా, నియంత్రణ కోరికగా, చివరకు ప్రమాదకరమైన మోజుగా మారుతుంది. అక్కడి నుంచే కథ భయానక మలుపులు తిరుగుతుంది. ప్రేమ, ఆకర్షణ, మానసిక అస్థిరత, అతీంద్రియ శక్తులు కలిసిన కథనంతో దర్శకుడు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచాడు. ఈ అబ్సెషన్ అనే సినిమాను సాధారణ హారర్ సినిమాగా చూడలేం. ఇందులో జంప్ స్క్వేర్స్, రక్తపాత సన్నివేశాలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ సినిమా మొత్తం ఒక అసహ ఒక అసహజమైన భయం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. ప్రారంభంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం, వారి సంబంధాలపై దర్శకుడు ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే ఒకసారి అతీంద్రియ కోరిక నెరవేరిన తర్వాత కథ వేగం పూర్తిగా మారిపోతుంది. ప్రత్యేకంగా సెకండ్ హాఫ్లో వచ్చే సంఘటనలు ప్రేక్షకులను సీట్లో నుంచి కదలనివ్వవు. తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమవుతుంది. క్లైమాక్స్ వరకు అదే ఉత్కంఠగా కొనసాగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలో కనిపించే భావోద్వేగ మార్పులు కథకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇకపోతే అబ్సెషన్ విజయానికి ప్రధాన కారణం దాని కథనం. ఇటీవల విడుదలవుతున్న అనేక హారర్ సినిమాలు ఒకే తరహా ఫార్ములాను అనుసరిస్తుంటే ఈ సినిమా మాత్రం కొత్త అనుభూతిని అందించింది. అలాగే దర్శకుడు కర్రీ బార్కర్ విజువల్ ఎఫెక్ట్స్పై కాకుండా వాతావరణ సృష్టిపై దృష్టి పెట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్, కెమెరా వర్క్ కలిసి ప్రేక్షకుల్లో అసౌకర్య భావనను కలిగిస్తాయి. అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. సోషల్ మీడియాలో వచ్చిన సానుకూల స్పందన కూడా భారీ పాత్ర పోషించింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను పంచుకోవడంతో మౌత్ టాక్తో ప్రపంచవ్యాప్తంగా వేగం విస్తరించింది. దీంతో ప్రతి వారం వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి బాగా పెరిగింది. ప్రారంభంలో ఈ సినిమా త్వరగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వస్తుందని భావించారు. కానీ థియేటర్లలో కొనసాగుతున్న విజయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఓటీటీ విడుదలను కొంతకాలం వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా త్వరలోనే రెంటల్ విధానంలో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భారతదేశంలో ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఓటీటీలో ఈ సినిమా ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పేరు అబ్సెషన్ అంటే తెలుగులో దీని అర్థం పిచ్చి లేదా యావ అనే అర్థం.
అంటే ఒక వ్యక్తిపై లేదా ఒక వస్తువు గురించి విపరీతంగా ఆలోచించడం, ఇష్టపడటం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ సినిమా విషయానికొస్తే స్ సింపుల్ స్టోరీ లైన్ అన్నమాట. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే వాళ్ళలో ఒకరు ఎదుటి వ్యక్తిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తే ఏమవుతుందనేదే ఈ సినిమా స్టోరీ. కేవలం 1 గంట 45 నిమిషాల నిడివితో ఉండే ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్‌లో థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇదో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్ ఏమీ ఉండవు. కానీ కొన్ని చోట్ల అంతకు మించి భయపెడుతుంది. కూర్చున్న సీట్ నుంచి కదిలిపోయేలా కూర్చున్న సీట్ నుంచి కదలకుండా చేస్తుంది. చాలా నిదానంగా స్టోరీ మొదలవుతుంది. ఎప్పుడైతే హీరో హీరోయిన్‌ని తనను ప్రేమించాలని కోరుకుంటాడో అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. చివరి వరకు అదే టెంపో మెయింటైన్ చేస్తారు. సాధారణంగా ఇంగ్లీష్ సినిమాల్లో ఇంటర్వెల్ లాంటివి ఉండవు. మన దేశంలో స్క్రీనింగ్ అయ్యే వాటికి సడన్‌గా కట్ చేసి ఇంటర్వెల్ కార్డ్ వేస్తారు. కానీ 'అబ్సెషన్‌లో' మాత్రం పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఒక మూవీ వస్తుందంటే దీనిలో సీన్‌లు గతంలో ఎక్కడో చూసామే అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఇందులో అలా ఏం అనిపించదు. స్టోరీ నుంచి సీన్స్ వరకు అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. ఒక సీన్‌లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. అంతా ప్రశాంతంగా ఉందేంటి? సంథింగ్ ఈజ్ ఫిషీ అని అనుకునేలోపు అదిరిపోయే బ్యాంగర్ పడుతుంది. క్లైమాక్స్ కూడా అస్సలు ఊహించలేం. ఈ మూవీలో హీరో, హీరోయిన్‌తో పాటు మరో 2 ఫ్రెండ్స్ పాత్రలు అదనంగా మరో నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తారు. ఈ సినిమా తీసిన కర్రీ బార్కర్ స్వతహాగా యూట్యూబర్. దీనికంటే ముందు ఓ మూవీ తీశాడు గానీ అది తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసుకున్నాడు. ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. అయినా సరే కంటెంట్ కలెక్షన్‌లతో కేక పుట్టించాడు. ప్రధాన పాత్రలు చేసిన మైకేల్ జాన్‌స్టన్, ఇండే నవరె ఇండే నవరెట్టే జీవించేశారని చెప్పొచ్చు. ఓ సీన్‌లో హీరోయిన్ కళ్ళు మాత్రమే హైలైట్ అయ్యేలా లైటింగ్ ఉంటుంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు హీరోయిన్ పాత్ర దయ్యంలా అనిపిస్తుంది. ఎలాంటి మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేకుండా అలా చూపించడం క్రేజీగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కావచ్చని అంటున్నారు. కానీ ఇంగ్లీష్ సినిమాలు చూసే ఆసక్తి ఉంటే మాత్రం 'అబ్సెషన్‌ని' థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి. రీసెంట్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ 'అబ్సెషన్' సినిమా 7,00,00,000 బడ్జెట్‌తో తీశారు. కానీ వసూళ్లు మొత్తం 2,000,00,00,000కు పైగానే అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.